భారతి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మీ విషయంకి వచ్చేసరికి మీరు ట్రెడిషనల్ క్రైమ్ నుంచి స్టార్ట్ అయ్యారు, తర్వాత వైట్ కాలర్ రెఫరెన్స్ చూశారు, ఇప్పుడు సైబర్ క్రైమ్. సైబర్ క్రైమ్ అనేది ఏ రాష్ట్రం లేదు, ఏ దేశం లేకుండా విచ్చలవిడిగా ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సైబర్ క్రైమ్ కంట్రోల్కి ప్రభుత్వం ఎలాంటి పథకాలు చేస్తుంది? ప్రజలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? అంటే ఒక సైబర్ క్రైమే కాదండి, మామూలుగా మీరు చూస్తే ముందు మీరు చెప్పినట్టు ఒకప్పుడు ఏంటి మోడస్ ఆపరండి క్రైము, సరే దొంగతనాలు, ఇదంతా బాడీలీ అఫెన్సెస్ ఈ విధంగా ఉండేది. అది అయిన తర్వాత ఫ్యాక్షన్, విపరీతమైన మావోయిజము అలా ఉండేది. ఆ సందర్భంలో కూడా ఏమీ మనకు సపోర్ట్ లేనప్పుడు కూడా ఆంధ్ర పోలీస్ అనేది భారతదేశంలోనే ఒక నెంబర్ వన్గా నిలిచి పోలీసింగ్ డెఫినేషన్ అనేది దేశానికి నేర్పించడంలో పోలీసింగ్ డెఫినేషన్ ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ చాలా అద్భుతంగా పనిచేసింది. తర్వాత అది అయిపోయిన తర్వాత కొంత మార్పు, మీరు చెప్పినట్టు వైట్ కాలర్ అఫెన్సెస్లో ఎటువంటి మెలకువలు నేర్చుకోవాలి, సో టెక్నాలజీని ఎంత అద్భుతంగా ఉపయోగించాలి అనేది దాంట్లో ఆరితేరిన తర్వాత ఈ టెక్నాలజీని పోలీసింగ్, సో దాంట్లో కూడా పోలీస్ శాఖ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం చాలా ముందు ఉన్నాం. మీరు ఈ మధ్య గమనించి ఉండొచ్చు, ఫిక్కీ అవార్డ్స్ కావచ్చు, స్కోచ్ అవార్డ్స్ కావచ్చు. ఈ డీజీపీ గారు వచ్చిన తర్వాత అయితే అసలు ఆయనకి చాలా టెక్నాలజీ మీద చాలా ఫోకస్ ఉంటుంది. అంటే సర్వీసెస్ని దాదాపు యూ మస్ట్ హ్యావ్ హర్డ్ ఏపీ పోలీస్ సేవ అనే యాప్ 87 సర్వీసెస్ ఉన్నాయి. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏమవుతుందంటే పోలీస్ వచ్చేసి టెక్ సేవ్ అవుతున్నారు, టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నారు, కానీ అటువైపు రిసీవింగ్ ఎండ్లో ప్రజలు కూడా టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది జరగట్లేదు. ఎఫ్ఐఆర్ అనేది యూ కెన్ ఇన్ ఏపీ పోలీస్ సేవ యాప్, సో ప్రతి ఒక్కరు దాంట్లో చూసుకోవాలా. తర్వాత మీరు యూ నీడ్ నాట్ కమ్ టు పోలీస్ స్టేషన్ ఎవ్రీ టైం. మీరు యూ కెన్ గివ్ కంప్లైంట్ త్రూ ఏపీ పోలీస్ సేవ యాప్, కానీ ప్రజలు దానికి పోవట్లేదు. అంటే ప్రజల్లో ఇంకా కొంత పోలీసింగ్ పట్ల కొంత నమ్మకం అనేది రావాలా, అదేవిధంగా పోలీస్ సేవల పట్ల ఒక అవగాహన రావాలి. సో ఆ కార్యక్రమం ఇప్పుడు నడుస్తాం. ఈ మధ్యన మీరు చూస్తే దాదాపు 2.5 lakh ఎఫ్ఐఆర్స్ పీపుల్ డౌన్లోడెడ్ అండ్ 2.5 lakh ఎఫ్ఐఆర్స్, అంటే చేంజ్ మొదలైంది. సో దిస్ విల్ హ్యాపెన్. సో ఎల్హెచ్ఎంఎస్ లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, నువ్వు ఇంట్లో నుంచి బయటకు పోయేటప్పుడు యూ జస్ట్ ప్రెస్ ఏ బటన్, 4 ఇది పెట్టేసేసి యూ జస్ట్ ఇన్ఫార్మ్ పోలీస్, నీడ్ నాట్ స్పీక్ త్రూ యాప్, జస్ట్ ఇన్ఫార్మ్ పోలీస్. I will come to you and I will keep a CC camera, motion detection camera in your house. దొంగ ఎంటర్ అవుతుండగానే పోలీస్ స్టేషన్లో తెలిసిపోతుంది. ఇమ్మీడియట్గా వితిన్ నో టైం పోలీస్ 5 నిమిషాల్లో పోలీసు వచ్చేసి దొంగను రెడ్ హ్యాండ్గా పట్టుకుంటాడు. దిస్ ఈజ్ ద కాన్సెప్ట్. మరి ఈ సర్వీస్ ఎంత మంచి సర్వీసు, కానీ అంటే ఇట్స్ యాక్సెప్టెడ్. చాలా సందర్భాల్లో మీరు చెప్తున్న అటువంటి జరిగినప్పుడు కూడా ఈ నైట్ హెచ్పీలు ఎందుకు జరుగుతుంటాయి, డే హెచ్పీలు ఎందుకు జరుగుతాయి? అదే నేను చెప్తున్నాను. సో ఇక్కడ మీకు ప్రజల అవగాహన లేదు. ఒక మీరు నీడ్ నాట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి కాల్ చేసి నీకు కొంత ఏదో భయం ఉంటుంది, కొంత పోలీస్ ఎందుకు లేదని ఉంటుంది. బట్ ఒక మొబైల్ యాప్, సింపుల్ మొబైల్ యాప్, ఒక 10 లెటర్లు కొడితే మీకు పోలీసు వచ్చి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీ ఇంట్లో కెమెరా పెట్టి దొంగ పడితే దొంగను రెడ్ హ్యాండ్గా పట్టుకొనేసేసి ప్రివెంట్ చేస్తున్నారా బాబు అంటే, సో దానికి ఐ డోంట్ వాంట్ దిస్ సర్వీస్ అంటే ఏం చేయాలి పోలీసు? అంటే ఇక్కడ ప్రజల వైపు నుంచి ఒక ప్రశ్న వస్తుందండి. ప్రజలకి మీరు అన్నట్లుగా ఇంత టెక్నాలజీ ప్రజల ముందు తీసుకొస్తున్నా ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే ప్రజల మీదకి పోలీసుల మీద ఇంకా నమ్మకం పెరగట్లేదు, ఆ గౌరవం పెరగట్లేదు. ఆ గౌరవం పెరగాలంటే పోలీసులు ఇంకా ఏం చేయాలి? కరెక్ట్. సో అపోహలు, దాని గురించే ఈ మధ్యన సైబర్ మిత్ర, మహిళా మిత్ర, తర్వాత ప్రతి గ్రామంలో గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి, సో చాలా వేగంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. కానీ ప్రజలకి ఇంకా కొంత అపోహ ఉంది. వాళ్ళు అంటే ఉదాహరణకి నేను చెప్తాను, మీ ఇంట్లో దొంగతనం జరిగిందా ఇంతవరకు ఎప్పుడైనా? మా ఇంట్లో కూడా జరగలేదు. అంటే అలా కోరుకోవద్దు. అంటే దొంగతనం అనేది జరగదనేది మనం నమ్ముతాం. అవును, మనకి ఎక్కడో జరుగుతుంది, మన ఇంట్లో జరుగుతుంది.
సో మనం మీరు ఇప్పుడు ఇంట్లో నుంచి వచ్చారు, మీరు లాక్ చేసుకొచ్చారు కదా, సో ఒక్కసారి పోలీస్కి ఫోన్ చేసి ఇంటి ముందు కొద్దిగా వాచ్ పెట్టాయా అని చెప్పరు, మీరు చెప్పరు, నేను చెప్పను. అది వేరే కంట్రీస్లో ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్. సో అది మనం అది అలవాటు చేసుకోవాలి. అంటే ఇప్పుడైతే నేను మా ఆవిడ ఉందిలేండి ఇంట్లో. అదే చెప్తాను. సో ఇంత పోలీస్ సర్వీస్ ఇంత మంచి సర్వీస్ ఉంది, మేక్ యూజ్ ఆఫ్ ది సర్వీస్. అంటే దీనికి ఒకటి కారణం కనిపిస్తుంటుంది, వినిపిస్తుంటుంది. పోలీసుల మీద ప్రజలకు ఇంకా నమ్మకం కుదరట్లేదు. పోలీసు వాళ్ళు దొంగలు ఒకటి అన్న ఒక భావన ఒకటి. రెండోది అంటే పోలీసులు కొంతమంది కరప్షన్ ఉన్నారు, చాలా వాళ్ళు ఏం చేస్తారు మనం కాపాడుకుందాం అని ఒకటి. రెండు, మూడోది మనం దొంగతనం పట్టినది పోలీసు వాళ్ళు చెప్పినా పోలీసు వాళ్ళు పట్టించుకోరు అన్నది మూడు. ఈ మూడు భావనలో ప్రజలు ఉండబట్టే ఇంకా దూరం అవుతున్నారు అనేది కొన్ని సర్వేలు చెప్తున్నాయండి. ఈ మూడు భావనల నుంచి ప్రజలు బయటపడి పోలీసులు మన కోసమే ఉన్నారు, ప్రజలకి మనకు సేవ చేయడానికి పోలీసులు ఉన్నారు, ఈ టెక్నాలజీ మనకే చేస్తున్నారు అనే భావనలు రావాలంటే చాలా చేయాలి, చాలా ఉంది, చాలా చేయాలి. సో దాని గురించే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, సార్ మా ఇంట్లో కెమెరా వద్దు సార్ అంటారు. ఎందుకు వద్దు అంటే మీరేమైనా ఇన్కమ్ ట్యాక్స్కి ఇస్తారేమో సార్, ఇట్లా ఉంటుంది. సో నేను ఇప్పుడు ఏంటి లాడ్జ్ మానిటరింగ్ సిస్టమ్ ఒకటి పెట్టాను. సో లాడ్జ్లో వచ్చిన వాళ్ళంతా ఎవరైతే వస్తారో వాళ్ళ నెంబరు, వాళ్ళ ఫోను, మురళి వచ్చారు, ఆ మురళి ఫోన్ నెంబరు, ఫలానా ఫోన్ నెంబర్, మీకు ఒక ఓటీపీ వస్తుంది, మీరు ఆ ఓటీపీ చెప్తే ఎస్ యూ కెన్ చెక్ ఇన్. ఇది పెట్టండి అని చెప్పి 2012లో నేను తిరుపతిలో అందరిని పిలిచి లాడ్జ్ మానిటరింగ్ సిస్టమ్ అందరు లాడ్జెస్ పిలిచి ఏ స్మాల్ యాప్ ఈజ్ దేర్, మీరు దయచేసి అన్ని లాడ్జ్, ఎందుకంటే ఇట్స్ పిలిగ్రిమ్ సెంటర్, అందరు కూడా ఇది చేయండి అయ్యా బాబు. సో ఎవరు లాడ్జికి ఎవరు వస్తున్నారనే విషయం పోలీస్కి తెలుస్తుంటుంది. మేమేమి అవసరం ఉన్నప్పుడే మేము వస్తాము, ఎవ్రీడే మీ మీద మానిటరింగ్ చెక్ ఉండకూడదని. వాళ్ళు ఏమంటారంటే సార్ మాకు ఇంతమంది వస్తున్నారని మాకు ఇన్కమ్ ట్యాక్స్, మీరు మా డీటెయిల్స్ ఇన్కమ్ ట్యాక్స్కి ఇస్తారు. అయ్యా బాబు ఇన్కమ్ ట్యాక్స్ లేదు లేదురా నాయనా, దొంగ ఎవరైనా వస్తే రేపు ఏదైనా అఫెన్స్ జరిగితే నాకు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, ఇది ఒకటేరా బాబు అంటే వినడు. సో వీడేదో నేను రోజుకి నా ఆక్యుపెన్సీ 30 రూమ్లు ఉంటే నేను 10 రూమ్లో చూపిస్తా, ఇప్పుడు దీనివల్ల 20 రూమ్లు వస్తుంది, ఇదేమన్నా ఇన్కమ్ ట్యాక్స్ గురించి చెప్తాడేమో. ఇట్లా అంటే ఇన్కమ్ ట్యాక్స్ అన్నది ఒకటి, తర్వాత అక్కడికి వచ్చి ఇల్లీగల్ అఫెన్స్ కూడా వస్తారు కొంతమంది. సో వీఆర్ పర్టికులర్ అబౌట్ దోస్ ఫెలోస్. సో అది వీడు సరే, అది వాటికి వీటికి ఇది ఒక డౌట్. ఇట్లా ప్రతి దగ్గర ఇల్లు నేను సీసీ కెమెరా పెడతాను, నా ఇంట్లో నువ్వెందుకు చూడాలా పోలీస్ స్టేషన్లో, నా ఇంట్లో ఉంది నా ఇల్లు సోఫా ఉంది, నువ్వెందుకు చూడాలా అని కొంతమంది అంటారు. అప్పుడు అరే బాబు నువ్వు మాకేమి ఇవ్వద్దు, నీ ఫోన్కే పెట్టుకో, నీకే అలారం వస్తుంది, మార్చాం తర్వాత సిస్టమ్ మార్చాం, నీకే అలారం వస్తుంది, నాకు వద్దు, నువ్వు ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ యాక్సెస్ టు పోలీస్ స్టేషన్ వెల్ అండ్ గుడ్, ఐ విల్ కీప్ ఏ కెమెరా, నీకు వస్తుంది, నీకు ఫీడ్ వస్తుంది, దొంగ నీ ఇంట్లో దూరితే నీకు అలారం వస్తుంది, నాకేం చెప్పని అవసరం లేదు. ఇది చెప్పినా కొంత కన్వీనియన్స్ కొంత పెరుగుతుంది. సో ఇది ఏంటంటే కాన్స్టెంట్గా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎడ్యుకేట్ చేస్తే అప్పుడు టెక్నాలజీ వినియోగం అనేది ప్రజల్లో పెరగాలంటే, ఎందుకంటే మీకు యూట్యూబ్ ఉంటుంది, అన్నీ ఉంటుంది, అన్నీ చూస్తాడు, వాట్సాప్ ఉంటుంది, అన్నీ చూస్తాడు. పోలీస్ యాప్ తీసి దానికి ఒక సర్వీస్, ఇప్పుడు మీకు వెరిఫికేషన్ కావాలా, జాబ్ వెరిఫికేషన్ కావాలంటే దెర్ ఇస్ ఏ మొబైల్ యాప్. మీకు మైక్ పర్మిషన్ కావాలంటే యూ నీడ్ నాట్ కమ్ డౌన్ టు పోలీస్ స్టేషన్, దీంట్లో కొట్టు, కానీ పోలీస్ స్టేషన్కి వస్తాడు. అంటే ఇది ఇలాగ అలవాటు పడిపోయాం. సో దీన్ని మార్చి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అందుకే కొన్నిసార్లు ఈ సర్వీసెస్ అంతా కూడా అసలు మాన్యువల్గా అసలు వీ డోంట్ అలౌ, డైరెక్ట్గా దాంట్లో నుంచి రావాలి అని చెప్పాల్సిన సందర్భాలు తొందరలో వస్తాయి.